హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో అయితే వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో అనేది నేర్చుకోబోతున్నాం. చాలా చాలా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే వంకాయలు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన బాండి పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాం. నేనైతే 1/2 kg వంకాయలకైతే చెప్తున్నాను. ఈ మెజర్మెంట్స్ అయితే చూడండి. 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నాను నేను. 1/2 kg వంకాయలకు 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట. సో 1/2 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇది కొంచెం వేగినాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడాక మనం సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. మనం తర్వాత ఎలాగో కారం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది అన్నమాట. జీలకర్ర ఆవాలు అయితే వేగిపోతున్నాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే ఆయిల్లో కలిపేసుకోవాలి. కొంచెం మనకి వేగిపోగానే మనము ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఆనియన్స్ కలిపేసుకొని మూత పెట్టేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనకి మగ్గనిచ్చుకోవాలి. చూసేయండి ఎలా మగ్గిపోయాయి. అయితే మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపుని ఆనియన్స్లో ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మనం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కలుపుతూ ఉండాలి. దాన్ని ఆయిల్లో కలుపుతూ ఉంటే మనకి పచ్చివాసన అనేది పోతుందన్నమాట. అది వేసిన వెంటనే మనమైతే వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేయకూడదు అనమాట. అవి పూర్తిగా ఆయిల్లో వేగాక మనం వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ముందుగానే వంకాయ ముక్కలు అయితే కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను. ఇప్పుడైతే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. వంకాయ ముక్కల్ని మనం సాల్ట్ వాటర్లో ఎందుకు వేస్తామంటే అవి కొంచెం నలుపు రాకుండా అండ్ అలాగే వంకాయలు అలాగే కోసి అలా పెడితే చేస్తాయి అన్నమాట. సో అందుకని సాల్ట్ వాటర్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న ముక్కల్ని నీట్గా వాటర్ ఏం రాకుండా వాటర్లోంచి తీసి వేసేసుకోవాలి. అంతా మొత్తం ఒకసారి కలిసేలా పోపు ముక్కలకి కలిసేలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిపోయేంత వరకు. చూసేయండి చాలా బాగా మగ్గిపోయాయి కదా. కొంచెం సాఫ్ట్గా అయ్యాక మనం ఇక్కడ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ½ kg వంకాయలోకి మనకు మీడియం సైజ్ 2 టమాటాలు అయితే సరిపోతాయి. మరి ఎక్కువగా వేస్తే కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. మీడియం సైజ్ 2 టమాటాలు అయితే సరిపోతాయి అన్నమాట. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా మనం ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వంకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయాయి కాబట్టి టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది కదా. ఆలోపు వంకాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి. దానికోసం మనం తొందరగా మగ్గడానికి అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి చక్కగా టమాటాలు వంకాయలు మగ్గిపోయాయి కదా. మళ్ళీ ఒకసారి కలుపుకొని వీటిని ఇప్పుడు
ఇప్పుడు మనమైతే కారం యాడ్ చేసుకోవాలి. తినే దాన్ని అంటే ఎవరు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. సో వాళ్ళు తినే కారాన్ని బట్టి, వాళ్ళు యూస్ చేసే బ్రాండ్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాము. సో నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇందులో. మీరు తినే కారంని బట్టి కారం అయితే యాడ్ చేసేసుకోండి. కారం వేసేసి ఒకసారి ముక్కలు అయితే మొత్తం కలుపుకోవాలి, ముక్కలు పట్టేలా. ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే, ఎందుకంటే కారంతో పాటు వేస్తేనే ముక్కలకు బాగా పడుతుంది అనమాట. సో ఉప్పు కారం వేసేసి మొత్తం ఒకసారి ముక్కలన్నీ కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. అప్పుడే మనకి కర్రీ అయితే మంచి గ్రేవీ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వాటర్ అయితే యాడ్ చేయకూడదు, కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూడండి చక్కగా మగ్గిపోయి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా. ఇలా మగ్గిపోయాక ఆయిల్ పైకి వచ్చేసాక మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా కూడా చేసుకోకూడదు, పల్చగా అయిపోతుంది. వంకాయ కర్రీ కొంచెం వాటర్ వేసేసి గ్రేవీగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అన్నమాట. చూసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలన్నమాట. మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చి తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో మనం కుడక పొడి, ఎండు కొబ్బరి అంటారు కదా, ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. అండ్ నువ్వుల పొడి అండ్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేస్తాను, యాడ్ చేయకుండా బాగానే ఉంటుంది, బట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఎక్కువగా మసాలా ఏమీ అవసరం లేదు, వంకాయలోకి ధనియాల పొడి అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, అలాగే 1/2 టీ స్పూన్ నువ్వుల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. నేను నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కంపల్సరీ అయితే ఏం కాదు, కానీ వేసుకుంటే గ్రేవీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి అయితే. అంతా ఒకసారి కలిపేసుకుంటే మంచి దగ్గరికి గ్రేవీ లాగా అయిపోతుంది అన్నమాట. తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవడమే. కొత్తిమీర వేసాక ఒక 1 మినిట్ పాటు అలా మగ్గించేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంది వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.